హలో అందరికి, బెండకాయ ఫ్రై అండి. కొంచెం డిఫరెంట్ గా చేసుకుందాం, ఎప్పుడులా కాకుండా. దానికోసం ఫస్ట్ బెండకాయలు తీసుకోండి. మనం కేజీ అన్నా హాఫ్ కేజీ అన్నా అందులో పుచ్చులు ముదురులు అన్ని పోగా మిగిలినవి చేసుకుంటాం కదా. సో ఫస్ట్ చిన్న కడాయి పెట్టేసుకొని అందులో హాఫ్ కేజీ బెండకాయలకి 14 గార్లిక్ క్లౌస్ తీసుకున్నాను. ఎల్లిపాయ రెబ్బలు 5 గ్రీన్ చిల్లీస్ మిరపకాయలు తీసుకున్నాను. అవి అలా డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రైయే చేద్దాం అనుకున్నాను కానీ బాగా స్మెల్ ఘాటుకి పిల్లలు తట్టుకోలేదు. సో కొంచెం ఆయిల్ వేసాను. అలా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. గుప్పెడు పల్లీలు తీసేసుకొని అలా మంచిగా రోస్ట్ చేసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. మరి ఫైన్ పేస్ట్ కూడా కాదు, 2-3 సార్లు అలా తిప్పేసి వదిలేయండి. మీకు ఓపిక ఉంటే దంచుకోండి. సో అలా బరకగా పట్టుకోండి. సో బెండకాయలు వచ్చేసి దొండకాయలు కోసినట్టుగా హాఫ్ తో చీల్చుకోండి. మరి రౌండ్ గా కాకుండా మధ్యలోకి చీల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, నేను చూపించినట్టు క్యూబ్స్ లాగా. సో అన్ని కట్ చేసుకున్నాక పెద్ద ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. జీరా ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకుందాం. 3 రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. ఆనియన్స్ తో పాటు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ అవ్వద్దండి. నెక్స్ట్ బెండకాయలు వేసుకుందాం. బెండకాయతో పాటే కొంచెం పసుపు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. సో మొత్తం టెక్స్చర్ అంతా చేంజ్ కావాలి. సగం ఉడికిపోయేదాకా అలా వేయించుకున్నాక జిగురు అంతా పోయాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఎల్లిపాయ దాన్ని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి మనం కారపొడి చూసి వేసుకుందాం. గుప్పెడు కొత్తిమీర ఆకు చిన్న చిన్న కట్ చేసేసుకొని వేసుకొని మంచిగా అన్ని కలుపుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ మిరపకాయ పేస్ట్ అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. కారం లైట్గా కారం వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకొని మంచిగా అన్నిటికీ కారం పట్టేలాగా కలిపేసుకుందాం. సో అన్ని స్మాష్ చేసుకోండి. అలా మంచిగా ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది కర్రీ. అన్ని బెండకాయల్ని బాగా ప్రెస్ చేసుకోండి. అలా ఫ్లేవర్స్ అంతా మంచిగా బెండకాయ ఫ్లేవర్ దిగుతుంది, అన్ని ఫ్లేవర్స్ అన్ని మిక్సప్ అవుతాయి. సో ఇలా మొత్తం అన్ని బెండకాయలు ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.